హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు నేను మీకు ఒక సున్నితమైన విషయాన్ని గురించి చెప్దామనుకుంటున్నానండి. అదేనండి గుడ్ టచ్, బ్యాడ్ టచ్. ఇది పిల్లలకు మనము సరిగా అవగాహన పరచాలి. ఏది గుడ్ టచ్, ఏది బ్యాడ్ టచ్ అనేది పిల్లలకు మనము చిన్నప్పటి నుంచి కూడా అవగాహన చేయాలి. ఈ రోజుల్లో మనం ఎవరిని నమ్మేటట్టు లేదు కదా. మనకు ఒకళ్ళ మీద నమ్మకం పెట్టుకొని పిల్లల్ని వదిలిపెట్టి వెళ్ళేటట్టు కూడా లేదు. వయసు సంబంధాలను కూడా లెక్క చేయకుండా, అంటే దాన్ని వావి వరుసలు లేకుండా అంటారు. వీటితో సంబంధం లేకుండా సమాజంలో విపరీతమైనటువంటి ధోరణులు పెరిగిపోతున్నాయి. మనం రోజు వీటిని గురించి వింటూనే ఉంటున్నాము, చూస్తూ కూడా ఉన్నాము వార్తల్లో. వాటిలో పిల్లలకు ముందుగానే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది మనం గమనించాలండి. చిన్నప్పటి నుంచే కూడా పిల్లలకి ఈ విషయం మీద అవగాహన పరచాలి. దీని అవగాహన అనేది ముఖ్యంగా పేరెంట్స్, టీచర్స్ ద్వారానే సాధ్యమవుతుంది. పేరెంట్స్ కూడా ఇంటి దగ్గర పిల్లలతోటి సమయం కేటాయించి వాళ్ళ హృదయాలలో స్థానం సంపాదించుకొని ప్రేమతోటి వాళ్ళకి ఈ విధంగా చెప్పగలగాలి. ఎందుకంటే ఈ సున్నితమైన విషయాలను పిల్లలు ఎవరితోటి మాట్లాడడానికి, ఎవరితోటి చర్చించడానికి కూడా వాళ్ళు ఇష్టపడరనమాట. పిల్లల గురించి తెలుసుకోవడానికి, చెప్పడానికి తప్పకుండా స్కూల్కి పేరెంట్స్ రావడం జరగాలి. అదేనండి పేరెంట్స్ మీటింగ్. అట్లాంటి వాటికి వచ్చి తమ పిల్లల గురించి టీచర్కి కూడా అవగాహన పరిచేటట్టు ఉండాలన్నమాట. తర్వాత పిల్లలు ఎక్కడైనా కూడా ఏదైనా వారికి అసౌకర్యం కనుక కలిగినట్టయితే వాళ్ళకి గట్టిగా అరవమని చెప్పాలి. తద్వారా వారికి రక్షణ కల్పించే అవకాశం కూడా ఉంటుందన్నమాట. పిల్లలు మన దేశ భవిష్యత్ అండి. అట్లాంటి పిల్లలని మనం చాలా ఆరోగ్యంగా, తర్వాత మంచిగా ఆహ్లాదమైనటువంటి వాతావరణంలో పెరిగేటట్లుగా చూసుకోవాలి. చిన్నపిల్లలకు బాడీ పార్ట్స్ని గురించి నేర్పించేటప్పుడే మనం గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అనేది అవగాహన పరచాలన్నమాట. ఇట్లా చేయడం వలన పిల్లలకు ఆ ప్రైవేట్ పార్ట్స్ అనేది ఒక బొమ్మ తీసుకొని ప్రైవేట్ పార్ట్స్లో ఇవి ప్రైవేట్ పార్ట్స్, వీటిని ఎవరు కూడా టచ్ చేయకూడదు అని చెప్పేది పిల్లలకి అవగాహన పరిచినట్టయితే చిన్నపిల్లలకి కూడా ఇది అవగాహన అవుతుందన్నమాట. తర్వాత ఈ బ్యాడ్ టచ్ అనేది ఎక్కడెక్కడ అనేది ముఖ్యంగా పెదవులు, భుజాలు, తర్వాత వెనకాల వీపు, తర్వాత తొడలు, తర్వాత కాళ్ళు, పొట్ట, ఇటువంటి ప్రదేశాల్లో టచ్ చేయకూడదు అనే విషయము పిల్లలకు అవగాహన పరచాలి. వాళ్ళు చుట్టాలే కావచ్చు, అన్నే కావచ్చు, తండ్రే కావచ్చు, బాబాయే కావచ్చు, అంకులే కావచ్చు, ఎవరైనా కూడా పిల్లలకి అటువంటి ప్లేస్లో చేతులు పెట్టి గట్టిగా ఒత్తడము, గట్టిగా అట్లాంటివి చేయకూడదని, అట్లాంటివి కనుక జరిగినప్పుడు వాళ్ళు కంపల్సరీ తల్లితోటి దాన్ని పంచుకోవాలని చెప్పి పిల్లలకి మనము అవగాహన చేయాలండి. ఈ పెదవులు, బుగ్గలు, పొట్ట, తొడ, భుజాలు మొదలైనవన్నిటి కూడా ప్రైవేట్ పార్ట్స్ అనేది పిల్లలకి ఖచ్చితంగా అవగాహన పరచాలన్నమాట. పిల్లలు ఈ విధంగా ఆ చిన్నప్పుడే ఈ విధమైన వాటికి లోనైన పిల్లలు మానసికంగా ఆరోగ్యంగా పెరగలేరు. కాబట్టి మనము వారిని కంటికి రెప్పగా కాపాడుకునే బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంది. అదేవిధంగా బడిలో టీచర్ల మీద కూడా ఉంది. కాబట్టి తల్లిదండ్రులు, టీచర్స్ కలిసినప్పుడు మాత్రమే ఈ విధమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి వాతావరణాన్ని కల్పించగలుగుతారు. ఏమంటారు మీరు? థ్యాంక్ యూ.